వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్టీవీ ఛానల్. ఎవరైతే మన యొక్క ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఎవరైతే మన యొక్క వీడియో చూస్తున్నారో తప్పనిసరిగా లైక్ చేయండి. ముఖ్యంగా ఈరోజు వీడియోలో భాగంగా నిన్న జరిగినటువంటి ఎలిమినేషన్స్ కొంచెం అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్స్ జరిగాయి. మనీష్ మర్యాద హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం జరిగింది. తర్వాత కొత్తగా హౌస్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ తగ్గిందని భావిస్తున్నారో లేకపోతే బిగ్ బాస్ 9 యొక్క సీజన్ యొక్క స్ట్రాటజీనో తెలియదు, కానీ ఒక 5 కొత్త కంటెస్టెంట్స్ రాబోతున్నారు అని సమాచారం అన్నమాట. వీళ్ళల్లో ఇంకా దాదాపు ఈ వీక్ చూసినట్లయితే దాదాపు 2 వీక్స్లోనే ఆల్మోస్ట్ ఇండియా మొత్తం మీద అన్ని బిగ్ బాస్ షోలలో టాప్ మోస్ట్ రేటింగ్గా మన యొక్క తెలుగు బిగ్ బాస్ షో అలరిస్తున్నట్లు మనకి నాగార్జున గారు అఫీషియల్గా ప్రకటించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా షోని ఇంకా మోస్ట్ ఎంటర్టైన్మెంట్గా చేయడానికి తీర్చిదిద్దడానికి వాళ్ళు శాయశక్తిగా ట్రై చేస్తున్నారు. ఆ కోణంలోనే భాగంగా కొంతమందిని కొత్త కంటెస్టెంట్ని తీసుకోవడానికి మరియు హౌస్లో ఇంకా కొంతమందిని ఇంకా కొంత ఎంటర్టైన్మెంట్ చేయడానికి చూస్తున్నారు. వాళ్ళల్లో ముఖ్యంగా ఫస్ట్ ఒక 7 మంది అనుకున్నారు. 7గురిలో 5 కన్ఫామ్ అయితే అయ్యారు. మిగతా 2 తీసుకుంటారా లేదనేటువంటి కొంచెం సస్పెన్స్ అనమాట. వీళ్ళల్లో ఫస్ట్ సుహాస్ని మనకు తెలిసినటువంటి ఒకప్పుడు హీరోయిన్ను, చంటిగాడు సినిమాతో వచ్చినటువంటి హీరోయిన్ను, తర్వాత దేవత సినిమాతో అందరినీ ఫ్యామిలీస్ మొత్తాన్ని మంచిగా ఒక గృహిణిగా ఒక భార్య క్యారెక్టర్గా చేసినటువంటి ఆమె చాలా బాగా తెలుగు ప్రేక్షకులు దగ్గరైనటువంటి ఆమె అన్నమాట. ఇంకా ప్రస్తుతము మామగారు అనేటువంటి సీరియల్లో చేస్తున్నటువంటి ఈమె బిగ్ బాస్లోకి రానున్నారు అనే వార్తలు అనమాట. మరి ఆమె వచ్చినప్పుడు ఆమె ఏ పాత్ర పోషిస్తుందో బిగ్ బాస్లో టాస్కుల్లో కానీ లేకపోతే కంటెస్టెంట్స్లో పోటీ పడేటువంటి విధానంలో కానీ మరియు ఎలిగేషన్ చేసే విధానంలో కానీ లేకపోతే మిగతా విషయాలలో ఎలా చేస్తుంది అనేటువంటిది మనము చూద్దాము. తర్వాత ఇంకొకరు కావ్య, చిన్ని సీరియల్లో హీరోయిన్గా పోషిస్తున్నటువంటి కావ్య బాగానే అందరికీ సుపరిచితురాలు. ఆమె కూడా ఈ యొక్క బిగ్ బాస్ షోకి రానుంది అని మనకి సమాచారం అనమాట. తర్వాత వచ్చేసి అలైక్య చిట్టి పికిల్స్. దాదాపు మనం అలైక్య చిట్టి పికిల్స్ని అంతకుముందే మనము వస్తుంది ఫస్ట్లోనే స్టార్టింగ్లోనే వచ్చింది అనుకున్నాము, కానీ ఇంకా ఆమెను ఎందుకో మరి ఫస్ట్లో తీసుకోలేదు. తర్వాత వచ్చేసి ఇప్పుడు 2వ ఫేజ్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారాగా ఆమెని అలైక్య చిట్టి పికిల్ని తీసుకుంటున్నట్లు మనకి సమాచారం అనమాట. ఆమె వచ్చిందంటే దాదాపు హౌస్ యొక్క స్ట్రాటజీ అమాంతంగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది, అమాంతంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అలైక్య చిట్టి పికిల్స్ ఆంధ్ర రాష్ట్రంలో సోషల్ మీడియాలో తెలియనటువంటి వాళ్ళు లేరనమాట. అంతటి ప్రాముఖ్యత గాంచారు. ఎందుకు గాంచారు ఏంటనేటువంటిది అప్పుడు మామూలు సోషల్ మీడియాలో ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్లో కానీ వాళ్ళ యొక్క హల్చల్ మామూలుగా లేదనమాట. జనాలు ఒక ఆట ఆడుకున్నారు వాళ్ళు చేసినటువంటి అలైక్య చిట్టి పికిల్స్ యొక్క విషయంలో. హౌస్లోకి వచ్చిన తర్వాత ఆమె యొక్క ఎలా ఉంటుంది అంటే ఆమె మామూలుగా గ్లామరస్గా ఉంటుంది. ఆమె యొక్క గ్లామర్కి తోడైతే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని భావించి కూడా బిగ్ బాస్ ఆమెని ఇన్వైట్ చేసినట్లు తెలుస్తుందన్నమాట. ఇంకా చూసినట్లయితే దివ్యల వాణి, దువ్వాడి శ్రీనివాసరావు యొక్క వీళ్ళిద్దరూ సహజీవనం సాగిస్తున్నటువంటి వీళ్ళిద్దరిలో అంటే దువ్వాడి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే యొక్క ఈమెని దాదాపు వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నట్లు అందరికీ తెలుసు అనమాట. ఆమె దువ్వాడ దివ్యల వాణి ఈమె ఏ విషయంలో సరే ఫేస్ టు ఫేస్ నిక్కార్స్గా అసలుకి ఎటువంటి షేమ్ అంటే ఎటువంటి సిగ్గుపడకుండా ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ ఇవ్వగలిగినటువంటి దివ్యల వాణి వచ్చినట్లయితే ఇంకా షో ఎలా ఉంటుందనేటువంటిది కూడా ఊహకందనటువంటి విషయం అనమాట. ఎలా ఉంటుంది కంటెస్టెంట్స్ తోటి ఎంత దూకుడుగా ఉంటుంది అనేటువంటిది కూడా మనకి ఒకసారి దాని ఆ యొక్క సిచ్యువేషన్ తెలుసుకుంటేనే ఎలా ఉండబోతుందని మనకి తెలిసిపోతుంది అనమాట. అందుకనే ఆమెని దివ్యల వాణిని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆమెను తీసుకున్నట్లయితే షో యొక్క ఎంటర్టైన్మెంట్ ఫుల్గా పెరిగిపోయేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అని మనము ఖచ్చితంగా చెప్పగలం అనమాట. ఇంకా చూసినట్లయితే శివ్, అంతకుముందు ప్రియాంక లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి ప్రియాంక సీరియల్ యాక్టర్ మరియు లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ షోలో మంచిగా టాప్ 5లో కూడా నిలిచినటువంటి ప్రియాంక
యొక్క బాయ్ ఫ్రెండ్ అయినటువంటి శివుని కూడా ఈసారి ఈ యొక్క నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారాగా తీసుకోబోతున్నట్లు మనము కొంచెం మనకి తెలిసినటువంటి విషయాలలో లీక్ అయినటువంటి విషయాలన్నమాట. ఇంకా చూసినట్లయితే ఇంకా వీళ్ళైతే ఫైనల్గా కన్ఫామ్ అవుతున్నారు. మిగతా వాళ్ళు ఎవరు వస్తున్నారు ఏంటి వాళ్ళని తీసుకోవాలని అనుకుంటున్నారు. వాళ్ళల్లో అంతకుముందు BB2కు ధనుష్ అనేటువంటి ఆయన్ని తీసుకోవాల ఆయన కానీ, లేకపోతే ఇంకొక అమర్దీప్ BB8 అనుకుంటా, BB8 నుంచి బిగ్ బాస్ షో 8 నుంచి అమర్దీప్ని 8 అదే BB7 నుంచి అమర్దీప్ని వాళ్ళిద్దరిలో ఒకరిని తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మంచి ఎంటర్టైన్మెంట్ అప్పుడు రన్నర్స్గా నిలవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి ఇంకొక అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అమర్దీప్ గేన్ వస్తే ఇప్పుడున్నటువంటి ఎవరైతే ఉన్నటువంటి కంటెస్టెంట్స్లో ఎలా ఎదుర్కొంటారు అనేటువంటిది కూడా అప్పుడున్నటువంటి వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నప్పుడే అమర్దీప్ని ఎదుర్కోలేకపోయారు. అంత టాలెంట్ పరుడు అమర్దీప్. ఏ టాస్క్ ఇచ్చినా అవలీలగా చేయగలడు. మరి డ్యాన్స్ విషయంలో కానీ, ఎంటర్టైన్మెంట్ విషయంలో కానీ జనాలను మెప్పించగలటువంటి సత్తా ఉన్నటువంటి అమర్దీప్ మంచి వెరీ పొలైట్ఫుల్గా నాగార్జునతో బాగా మంచి ఉండేటువంటి అమర్దీప్, దాని తర్వాత రవితేజ ఫ్యాన్స్ అయినటువంటి అమర్దీప్ వచ్చినట్లయితే వీళ్ళందరూ ఎలా ఎదుర్కొంటారు అనేటువంటిది కూడా కొంచెం ప్రశ్నార్థకమైనటువంటి విషయం అన్నమాట. ఇంకా వావ్ చెఫ్గా పేరు పొందినటువంటి ఆయన కూడా ఈ యొక్క షోకి వచ్చేటువంటి అవకాశాలు తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ యొక్క వంట విషయాలు కానీ, లేకపోతే వంట చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి కోణంలో వావ్ చెఫ్ని కూడా కంటెస్టెంట్స్గా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇంకా తర్వాత దీనికి షోకి ఇంకొంచెం గ్లామర్ జోడించడానికి అంకితాన్ని తీసుకోవాలనుకుంటున్నారు. అంకిత యొక్క గ్లామర్ విషయం మనకు అందరికీ తెలిసినటువంటిదే. తర్వాత ఆమెను తీసుకున్నట్లయితే కొంచెం గ్లామరస్గా కొంచెం ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉందని కూడా భావించినట్టున్నారు. ఏదేమైనా సరే కొత్త కంటెస్టెంట్స్ని ఎవరైతే వీళ్ళల్లో మ్యాక్సిమం వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వీళ్ళని సెలబ్రిటీస్ హోదాలోనే తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని ఇక్కడ 10 తర్వాత ఓనర్స్ యొక్క గ్రూపుల్లో ఏ గ్రూప్లో పెడతారంటే తప్పనిసరిగా ఓనర్స్ గ్రూప్స్లోనే పెడతారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ కాబట్టి వాళ్ళని మళ్ళీ వీళ్ళ కామనర్స్లో అంటే 10 పెట్టి ప్రయోగం చేసేటువంటి సాహసం అయితే బిగ్ బాస్ చేయదనుకుంటున్నాము. ఏదేమైనా సరే వీళ్ళు జాయిన్ అయిన తర్వాత ఇంకా షో అమాంతంగా ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ అయ్యేటువంటి అవకాశం, ఇంకా రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఈసారి షో పక్కగా మంచి ఫుల్ జోష్ మీద ఉండేటువంటి సూచనలు ఉన్నాయన్నమాట. మరిన్ని అప్డేట్ కోసం కీప్ వాచింగ్ అవర్ జెసికాస్ క్రియేటివ్ ఛానల్. తప్పనిసరిగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.